Again, welcome back to Swatantra Focus. కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువ. బెంగళూరు సిటీ, బళ్ళారి, రాయచూర్ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తెలుగువారు స్థిరపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగువారున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తెలుగువారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న అనేక ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పర్యటించారు. హస్తం పార్టీని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కర్ణాటకలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ఓటర్లే నిర్ణయిస్తారు. ఆ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ పార్టీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించడం, వారితో ప్రచారం చేయించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచుతామన్న నరేంద్ర మోదీ ఆ విషయాన్ని మర్చిపోయారని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైసా కూడా పేదవాళ్ల ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇండ్లు కట్టిస్తా అని ఇండ్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ కలిపి కనీసం 34 మంది ఎంపీలను గెలిపించుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుందని ఘాటు ఆరోపణలు చేశారు. బడుగు బలహీన వర్గాలు ఈ విషయం గమనించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఇంకొక పక్కన బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 2/4 మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో, ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, కర్ణాటక గ్యారంటీలే తెలంగాణకు కూడా ఆదర్శమన్నారు రేవంత్ రెడ్డి. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా ప్రజలకిచ్చిన మాట కోసం గ్యారంటీలను అమలు చేసిన ఘనత ముందుగా కర్ణాటకకు దక్కుతుందన్నారు. ఆ తర్వాత సదరు ఘనత తెలంగాణకు దక్కుతుందన్నారు. 2019 లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే కర్ణాటకలోని చామరాజనగర్, కొప్పళ్ళ, తుములూరు లోక్సభ నియోజకవర్గాల్లో విజేతలకు 50,000 లోపు మెజారిటీ వచ్చింది. ఈ 3 నియోజకవర్గాల్లో 2 తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాగే బళ్ళారి, బెంగళూరు సెంట్రల్, చిత్రదుర్గ, కలబురిగిలలో 50,000 నుంచి 1,00,000 లోపు ఆధిక్యంతో గెలిచారు. వీటిలో 3 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల జనాభా ఎక్కువగా ఉంటుంది.
1,00,000 నుంచి 2 లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాగే కర్ణాటక వ్యాప్తంగా కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడి రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తోంది. కాగా కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 లోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం గెలవటం వెనుక తెలుగు ఓటర్ల ప్రభావం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు గతంలో తమ వ్యాపారాలు ఉద్యోగాలకే పరిమితమయ్యేవారు. అయితే గత 5 ఏళ్లుగా కన్నడ నాట స్థిరపడిన తెలుగు ఓటర్లు స్థానిక రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. కన్నడ నాట సెటిల్ అయిన తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చిన వారే. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకునే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్టుగా స్పందిస్తుంటారు. బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. ప్రధానంగా కోలార, తుముకూరు, బీదర్, బళ్ళారి, రాయచూర్, చిత్రదుర్గ, కొప్పళ్ళ, బీదర్ ప్రాంతాల్లోని తెలుగువారు స్థానిక రాజకీయాలతో మమేకమై ఉంటారు. గత 5 ఏళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం. మొత్తంగా కర్ణాటక జనాభాలో కనీసం 1 కోటి మంది తెలుగువారు ఉన్నారన్నది ఒక అంచనా. కిందటేడాది సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాది మంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్ళారి, రాయచూరు, కోలారు తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. అంతేకాదు కర్ణాటకలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తెలుగువారే కీలకంగా మారారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పట్టుమని 2 వారాలు కూడా గడువు లేదు. దీంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు.